ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 15 రోజులే కదా అయింది, ఆల్రెడీ ఇంకొక ఎఫ్ఐఆర్ నా మీద వేశారు. అంటే ఇంకా ఈ 5 ఏళ్ల కాలంలో నా మీద ఇంక ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు? నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు. ఆ రోజు అలాగ మాట్లాడాడు, ఈ రోజు ఎలాగ అన్నాడు, పాతవి అవి ఇవి కొత్త తీసి ఇంకెన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు, ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు? నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నన్ను ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 15 రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా, గవర్నెన్స్ మీద కంటే కూడా, పరిపాలన మీద కంటే కూడా కక్షలు కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది. అవే ప్రధానం అనుకుంటుంది. దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం, ఆస్తుల మీదకి వెళ్ళడం, ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనం అందరం చూస్తాము. దానికి నేనేమి మినహాయింపు అనుకోవడం లేదు. నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తారు. వాటన్నిటికీ ప్రిపేర్డ్గానే, వాటన్నిటికీ కూడా ప్రిపేర్డ్గానే 2029 లక్ష్యంగా సమ్ కల్కి 2868 2868 అంతేనా, అలాగా కల్కి 2029 లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాం, పని మొదలు పెడతాం. డాక్టర్ అప్పలరాజు, వాట్ ఈస్ డాక్టర్ అప్పలరాజు? మేము వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేస్తాం. దానికి వేరే అసలు అంటే ఇంకా 5 ఏళ్ల కాలం ఎన్ని రకాలుగా నా మీద బురద జల్లుతారా అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్ని రకాల కేసులు పెడతారో, ఏవేవో పెడతారు రకరకాలు. ఇంకా అంటే ఊహించని కేసులు కూడా పెడతారు. ఇలా కర్ణాటకలో పెట్టిన కేసులు లాంటివి కూడా పెడతారు ఇక్కడ. let us wait for that. We are prepared for it. Thank you for your patience.